మొక్కజొన్న రైతులకు ఒక శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే మొక్కజొన్నకి సంబంధించి ఈ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో పండిస్తారు. ముఖ్యంగా ఈ ఆర్మూర్ ప్రాంతం కావచ్చు, బాల్కొండ ప్రాంతంలో చాలా ఎక్కువ పండిస్తున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ తరఫు నుంచి ఒక శుభవార్త అయితే వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా కలెక్టర్ ఎవరైతే వినయ్ కృష్ణారెడ్డి ఉన్నారో ఈయన కొన్ని రోజుల క్రితం రైతుల సమస్యలు తెలుసుకోవడానికి బయటకు వెళ్ళిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని, అంటే ముఖ్యంగా ఏదైతే ఈ మొక్కజొన్న పంటకు సంబంధించి రైతులకు ఎకరానికి 18.5 కిలోల చొప్పున అయితే 18.5 క్వింటాలు ప్రభుత్వం కొనుగోలు చేసేది. ఈ కొనుగోలు కేంద్రాల నుంచి చాలా మంది రైతులు కూడా ఎక్కువ మొత్తంలో పండించిన వాళ్ళు తీసుకొని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి 25 క్వింటాలు కొనాలి ఎకరానికి అని చెప్పేసి వచ్చిన నేపథ్యం దీనిపైన రైతులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కి కృతజ్ఞతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. మనం ప్రస్తుతం ఈ మల్కాపూర్, అంటే నిజామాబాద్ టు బాన్సువాడ వెళ్ళే క్రమంలో మల్కాపూర్ వద్ద ఉన్నాము. రైతులు మొత్తం ఇక్కడ చూడొచ్చు, రోడ్డు పైన పాపం వాళ్ళ పంట ఇప్పటికీ ఒకవైపు వర్షంతో తడిసిపోయింది. ఈ నేపథ్యంలో వాళ్ళు రోడ్డు పైన ఆరబెట్టుకుంటున్న క్రమం చూడొచ్చు. మొత్తం పంట చాలా మొత్తం పచ్చిగా అయిపోయినటువంటి క్రమంలో దాదాపు ఒక 20 మంది కూలీల్ని పెట్టి వాళ్ళు మొత్తం అంతా రోడ్డు పైన ఆరబెట్టినటువంటి మొక్కల్ని క్లీన్ చేస్తున్నారు. ఆరబెడుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. వాళ్ళు మధ్యాహ్నం సమయంలో సైతం మొత్తం దాదాపు ఒక 20 మంది అక్కడ పక్కన కూర్చొని కూడా ఏదైతే 1 ఎకరం 2 ఎకరాల్లో వేసినటువంటి పంటని ఆరబెట్టుకునే క్రమంలో అయితే ఇట్లాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒకవైపు మొక్కజొన్నకు సంబంధించినటువంటి రైతులు గతంలో కంటే కూడా ప్రస్తుతం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఏదైతే రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇక్కడ అంటే ప్రస్తుతం ఈ మల్కాపూర్ ఏరియాలో కొనుగోలు కేంద్రాలు లేవట. ప్రభుత్వానికి కాకుండా ఆ ప్రైవేట్ వ్యక్తులకే పెడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. మాట్లాడదాం ఒకసారి వాళ్ళు ఏం చెప్తారనే అంశం పైన. అసలు మీరు ఎవరికి అసలు ఈ కాంటాలు ఏదైతే మొక్కజొన్న ఉంది కదా, కాంటాలు ఎవరికి పెడతారన్న? మీరు కాంటా ఎవరికి పెడతారు? ఈ ప్రైవేట్ అంటే ప్రైవేట్, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్. అంటే ఇంతకుముందు ఇప్పుడు ఎన్ని ఎకరాలలో మీరు వేశారు? అది 9 ఎకరాలు ఉంటాయి. 9 ఎకరాలలో మొత్తం మొక్కజొన్న వేసారు. అవును. ఎట్లా ఉంది ఈసారి పంట? శనగలు వేస్తాం. ఇంకా ఈసారి ఎంత వచ్చింది పంట? పంట ఉంటుంది 15 దాకా ఉంటుంది ఎకరానికి. 15 క్వింటాలు వేస్తుంది. అవును. ఇప్పుడు మీరు మొత్తం 9 ఎకరాలలో వేసారా? అవును, వేసినాం కానీ ఇప్పుడు వానతోని ఖరాబ్ అయిపోయింది కదా. ఎందుకంటే ఏరు పంట ఆడేది ఏంటంటే కూసున్నది అది వర్షంతో. అంటే నష్టం వచ్చిందా లాభం? నష్టమే. 3 ఎకరాల దాకా పోయినాయి. ఇంక 9 ఎకరాల ఈ 6 ఎకరాలదే పంట ఇది. అయితే ఇప్పుడు ఈ ఇంతకుముందు గవర్నమెంట్ పెట్టే వాళ్ళ పరిస్థితి ఏంటంటే 18 క్వింటాలు, అంటే ఎకరానికి 18-19 క్వింటాలే ఉంటుండే. ఈసారి 25 క్వింటాలు కొనడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. సార్ లేదన్న, మాకు ఈ మల్కాపూర్ అని సొసైటీ లేదు, పెట్టలేరు ఇక్కడ. అన్ని సొసైటీ నడుస్తుంది. బైరాపూర్ అక్కడ కల్పూల్ అన్ని సొసైటీ నడుస్తుంది. మా దగ్గర సొసైటీ ఎందుకంటే మేము ఒక 10 మంది దాకా వేసినాం అంతే మొక్కజొన్న. కాబట్టి ఇక్కడ సొసైటీ కరెక్ట్ లేదు. సొసైటీ ఉంటే మీకు చాలా బెనిఫిట్ మంచి బెనిఫిట్ కదా సార్. ఎంత ధర ఉంది? ప్రైవేట్ ఏంది 2100 పోతుంది. ఏది 2460 పోతుంది. ఎంత తేడా? 360 రూపాయలు తేడా ఎగ్దం క్వింటల్కి. వెనక అంత నష్టమే. మళ్ళా ఇంత పంట జేసీబీ నష్టమే కదా. అంటే మీకు ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ మీకు కొనుక్కుంటే బాగుంటుంది అంటారా? బాగుంటుంది సార్. గవర్నమెంట్ కొనుక్కుంటే క్వింటల్ వెనక ఇప్పుడు 360 రూపాయలు వస్తుంది కదా సార్ మనకు క్వింటల్ వెనక. ఇప్పుడు 100 క్వింటల్ అవుతుంది ఎక్కువ తక్కువ నార్మల్గా లెక్క పెట్టుకోవాలి సార్. ఎన్ని పైసలు అవుతుంది మన లాగోడి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులకు సార్ మన ఇట్లా పరిస్థితి ఉంది, మాకు ఇక్కడ కొనుగోలు అది ఒప్పుకోరు కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ రాపియాలా, ఇది చేయాలా, ఇది పట్టా ఉండాలా, ఇది ఉండాలా అంటారు. పట్టా ఉన్నా కానీ ఇప్పుడు ఇక్కడ మన సొసైటీకు లేదు, అలర్ట్ లేదు ఇది. కాబట్టి కన్ను మూసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళకు లోడ్ ఒక 10 లోడ్ 5 లోడ్ ఉంటే సొసైటీ వాళ్ళు తీసుకుంటారు. ప్రభుత్వం చెప్తారా ఇప్పుడు మా తరపు నుంచి? అంటే ప్రభుత్వంకు కానీ అధికారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం సార్, ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ ఉంటే ఇంకా బెనిఫిటే మాకు. సూపర్, ఇంకా మంచిగా ఇవ్వచ్చు గవర్నమెంట్కి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక శుభవార్త అనొచ్చు. మక్క రైతులకు ఎవరైతే ఉన్నా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. 18 క్వింటాల నుంచి 25 క్వింటాల వరకు బెనిఫిటే కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ కొనుక్కుంటే మనకే లాభం. పైసా ముందు తిరిగి ఆయక వచ్చింది, వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కొంటే మనకి ఇంకా చాలా లాభమే కదా. ఇప్పుడు ప్రైవేట్ రోడ్కి ఏంది, ఆడు 50 రూపాయలు తక్కువ రావాలని ప్రైవేట్ రోడ్ అంటాడు కదా. అన్నీ ఉంది కదా తేడా. అంటే ఇవన్నీ తీసుకుపోయి మార్కెట్లో అమ్మేస్తారా? మార్కెట్లో అమ్మం సార్, ఇక్కడనే వస్తారు. వాళ్ళు ఇక్కడికి వస్తారా? ప్రైవేట్ వాళ్ళు ఇక్కడనే వస్తారు. ఆరబెడితే తీసుకుంటారు. ఆరబెట్టి మైచర్ ఏమైనా కావాలా? దీనికి మ్యాచర్ రావాలి కదా సార్. మ్యాచర్ రావాలా, మ్యాచర్ రాస్తేనే ఇది. లేకుంటే మ్యాచర్ ఎండకుంటే మొత్తం ఫంగస్ వస్తుంది, పసుపు లెక్క అయిపోతుంది.
దీనికి ఎవడు కొన్నాడు, మన కోడి సుగ తినే దీనికి. ఇంకా దీనికన్నా అడ్లు నీళ్ళలో పెట్టి అమ్మవచ్చు. ఇట్లా అయిపోతుందా? ఇట్లా అయిపోతుంది. ఎంతమంది ఆరబెడుతున్నారమ్మా మీరు? మేము ఒక 10 మంది ఉన్నాం. 10 మంది ఆరపెడుతున్నాం. 3-4 రోజులు అయింది. వర్షం బాగా పడుతుంది. వర్షంలో ఆరట్లేదు. నిన్న వచ్చినాం, చాలా వర్షం పడ్డది, కింద నుంచి వాటర్ వెళ్ళిపోయింది. వాటర్ తీసినాం మొక్కల నుంచి. కష్టమైంది మాకు. నిన్న అట్లానే పంపించినాం, వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం 10 మందికి. మాకే నష్టం వస్తుంది. గవర్నమెంట్ కొనదు, ఏం చేయదు. ఇంకా మ్యాచర్ రావాలని అంటారు వాళ్ళు. ఎండకపోయినా తీసుకుంటే తక్కువ రేట్లో కూడా అమ్మేస్తాం, వాళ్ళు తీసుకో. మొత్తం పంట అంతా ఈ వర్షాలకు దెబ్బతిందమ్మా. ఇప్పుడు ఎంతమంది మొత్తం ఇదంతా ఆరబెట్టాలంటే 2-3 రోజులు పడుతుంది ఇది? పడుతుంది, 2-3 రోజులు కంపల్సరీ పడుతుంది. ఎండ కొడితే 2 రోజులు ఆరబెడతాం. ఎండ కొట్టకపోతే 5 రోజులు 6 రోజులు అవుతుంది. గవర్నమెంట్ కొంటేనే బాగా ఉంటాయి, మాకు కూడా లాభం ఉంటాయి సార్. ఈసారి పరిసరాలు అయిపోయిన వర్షం పడి కష్టాలు చేస్తున్నాం. రోజు 10 మంది పెట్టినా కానీ కైకిలతోని ఇది ఇట్లా ఎండ పెడుతున్నాం. నడిచింది ఎండ వెళ్తున్నాయని పెడుతున్నాం, ఎండ పెట్టేస్తున్నాం. బాగా పచ్చిగా ఉన్నాయని బేరం పూలు కూడా రాకొచ్చారు. గవర్నమెంట్ వాళ్ళు వస్తే కలెక్టర్ కూడా నమస్తే చేస్తాం, మేము తోలేస్తే మాకు కూడా లాభం ఉంటుంది. మేము కూడా లాభంతో ఇచ్చేస్తాం, గవర్నమెంట్కి చొక్కిస్తాం. వస్తే సొసైటీ కూడా లేవు మా మల్కాపూర్కి. అక్కడ నిజామాబాద్, అక్కడ బోధన్, ఇక్కడ బేరం పూలు వస్తే అక్కడ ఇచ్చేస్తున్నాం. గవర్నమెంట్ వస్తే మాకు బాగా చాలా మంచిగా ఉంటాయి. అట్లా నుంచి ఇక ఈ కలెక్టర్ కూడా నమస్తే చేస్తున్నాం, తోలేస్తే బాగా ఉంటాయి. మేము గరీబులం, ఏ అవసరం మీద బతుకు. కలెక్టర్ గారు కూడా రైతుల పైన మొత్తం దృష్టి పెట్టిరు. అంటే ఇప్పుడు ధాన్యం, ఇప్పుడు వరి కావచ్చు, మక్కల పైన ఒక కృషి అంటే 18 క్వింటాల నుంచి 25 క్వింటాల కృషి చేసి ఉండి ఇప్పుడు ఆయన గొప్పతనమైన రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఎట్లా అంటారు దీని మీద? మేము ఇచ్చేస్తాం సార్, గవర్నమెంట్ కూడా ఇచ్చేస్తాం. గరీంలో కూడా వస్తే ధర వస్తాయి, మాకు కూడా లాభం ఉంటుంది. మాకు గవర్నమెంట్ రావాలనే బాగా ఇది ఉన్నది. గవర్నమెంట్తోనే లాభం మాకు. బేరం పోలు ఏం చేస్తారంటే 24,500 పోతే 20 ఎక్కువ కొంటారు వీళ్ళు బేరం పోలు. అయితే 20 కొంటే మాకు లాభం లేదు. అందుకోసం ఇది ఆరబెడుతున్నాం. వారం రోజులు వారబెట్టి ఓళ్ళు వస్తే వాళ్ళకు సొసైటీకి కూడా ఇచ్చేస్తామంటే ఇచ్చేస్తాం గవర్నమెంట్. ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలలో పండిస్తారు ఇక్కడ ఈ మల్కాపూర్లో? మల్కాపూర్ అంటే ఇప్పుడు రేగడ భూమి 60 ఎకరాల దాకా ఉంటది. ఇది మొత్తం మక్కనే వేస్తారా? మక్కనే ఉంది. ఎంతమంది రైతులు తీయలేరు, ఇంకా 3, 4, 5, 10 మంది దాకా తీయలేము. మాది తీసేది ఉన్నది, ఇంకా 10 ఎకరాలు తీసేది ఉంది. అవన్నీ ఎక్కడ ఎండ పెడతారు మరి? రోడ్ లేకుంటే అక్కడ ఊరు మొక్కన జాగా ఉంటే రోడ్ మొక్కన. అంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ కొంటే మంచిగా ఉంటుంది అన్న మీ అభిప్రాయం? గవర్నమెంట్ కొంటే మంచిగా. ఇప్పుడు ప్రైవేట్ కి ఇస్తే మేమే లాస్. ఒక క్వింటల్కి 360 రూపాయలు మేమే లాస్. ఇప్పుడు 100 క్వింటల్ అంటే 100 క్వింటల్ లెక్క చేసుకోవాలి సార్, ఎన్ని పైసలు అవుతుంది. ఒక దాదాపు ఒక 20,000 మీద అవుతుంది. రైతులకు లాభం అదంతా, అది మాకు లాభం. చూడొచ్చు, మొక్కజొన్న రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ మల్కాపూర్ ప్రాంతంలో తాండాలు ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ పెద్ద మొత్తంలో మొక్కజొన్న పండిస్తారు. దాదాపు 50-60 ఎకరాలలో సాగు చేస్తాము ప్రతి సంవత్సరం అని చెప్తున్నారు. మరి మేమంతా ప్రైవేట్కే పెడుతున్నాము, గవర్నమెంట్ తమ వైపు దృష్టి సారించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు ఇప్పటికే ఆ ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పినటువంటి క్రమంలో మరింత బెనిఫిట్ పొందాలంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి కాంటాలు ఇక్కడ కొనుగోలు ఏర్పాటు చేస్తే మరింత లాభదాయకంగా ఉంటుందని రైతులైతే తమ అభిప్రాయాలను అయితే వెల్లడించినటువంటి క్రమంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ జిల్లా.